మనకి చింతామోహన్ అన్న ఒక ఆయన ఉన్నారు. తిరుపతి అంటే చిత్తూరు జిల్లా వాసి. ఆయన మాటల మీద పెద్దగా మాకేమీ నమ్మకం కానీ, లేదంటే ఆయన ఒక లీడర్గా అంగీకరించం కానీ, ఆయన ఒక 2 రోజుల క్రితం ఎప్పుడో ఒక కామెంట్ చేసాడు. అది ఏంటయ్యా అంటే, రాష్ట్రం అంతా కూడా అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ఆయన ఏదో చేస్తాడు అనుకున్న వాళ్ళందరూ, అంటే విలేకరులు అడిగారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అడిగితే ఆ ప్రశ్నలు కూడా అందరూ అడిగేవే. సంపద సృష్టిస్తామన్నారు కదా, ఏం చేస్తున్నారు అంటే అంతా అసంతృప్తితో ఉన్నారు. అంతెందుకు, నేను ఆయన నియోజకవర్గమే కుప్పమే ఉంది కదా, అక్కడ ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ద్రవిడ యూనివర్సిటీలో ఏడాది నుంచి జీతాలు లేవు అని, వెంకటేశ్వర యూనివర్సిటీలో 3 నెలల నుంచి జీతాలు లేవని అంటున్నారని ఆయన చెప్పాడు. చింతామోహన్ గారు చెప్పారు. ఇది నిజమా? ఈ వారంలోనే వచ్చే వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్తారు. ఇది కూడా ఆయన చెప్పిందే. మరి ఆ సంగతులు చూడమనండి అన్నది. ఇది నిజంగా నిజమా? ఎందుకంటే యూనివర్సిటీలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందో, జీతాలు ఇస్తుందో లేదో మాకైతే ఖచ్చితంగా ఐడియా లేదు. కానీ యూనివర్సిటీల్లో 3-4 నెలల నుంచి జీతాలు లేకుండా పనులు చేస్తారా? అలా జరుగుతుందా? ద్రవిడ యూనివర్సిటీ అప్పట్లో కుప్పంలో ఇజ్రాయెల్ తరహా సేద్యము ద్రవిడ యూనివర్సిటీ బాగా పేరు పొందినాయి అన్నమాట. ఏది 96, 99 ఆ సమయంలో. ఆ తర్వాత ఇజ్రాయెల్ తరహా టెక్నాలజీతో వ్యవసాయం అనే దాన్ని పెద్దగా వినిపించట్లా, కానీ ఆ పేర్లు మాత్రం గుర్తుండిపోయినాయి అందరికీ. మరి ఈ సందర్భంలో ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో ఇలా జీతాలు లేకుండా పనిచేస్తారు అధ్యాపకులు. కష్టం కదా. ఆ సంగతి చూడండి మరి. బాయ్.